హాయ్ అండి. ఎప్పుడైనా మీరు ఇలా ఎగ్తో మంచూరియా చేసుకున్నారా? అదే అండి బాయిల్డ్ ఎగ్ మంచూరియా ఈరోజైతే నేను చేశాను. సింపుల్ రెసిపీ అండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఎక్కువ స్పైసెస్ ఉండవు. చాలా బాగా సాఫ్ట్గా ఉంటుంది. దీనికోసం అయితే నేను సింపుల్గా ఏం లేదండి, 3 ఎగ్స్ని బాయిల్ చేశాను. వాటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసాను. ఒక ప్యాన్ పెట్టేసి అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి, తర్వాత చిన్న పచ్చిమిర్చి, తర్వాత క్యాప్సికమ్, ఆనియన్స్ వేసి ఒకసారి మంచిగా ఫ్రై చేశానండి. ఇలా ఫ్రై అయ్యాక, అంటే కచ్చా పచ్చగానే ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి క్యారెట్ని తురిమి వేసేసాను. తర్వాత వెనిగరు అండ్ సోయా సాస్ వేసేసి ఒకసారి కలిపేసానండి. తర్వాత రెడ్ చిల్లీ సాస్, టొమాటో సాస్ వేసి మంచిగా ఒకసారి కలిపేయాలండి. ఇలా మంచిగా కలిపిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అంతా మనం కార్న్ ఫ్లోర్ని తీసుకొని వాటర్లో మంచిగా మిక్స్ చేసేసి ఆ మిక్స్ కూడా అందులో వేసేయాలండి. వేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకొని మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయో వాటిని కూడా అందులో యాడ్ చేయాలండి. యాడ్ చేసే ముందు అయితే అందులోకి నేను కొంచెం గరం మసాలా అండ్ సాల్ట్ వేసేసి మంచిగా ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేశానండి. మనకి ఎంతో టేస్టీ యమ్మీ బాయిల్డ్ ఎగ్ మంచూరియా రెడీ అయిపోయింది. చూడండి, చూడ్డానికి ఎంతో టెంప్టింగ్గా ఉంది. చాలా ఈజీ రెసిపీ. ట్రై చేసేయండి. ఎలా ఉందో చెప్పేసేయండి.